అందరూ యూట్యూబ్లో రేప్ కేసులో జైల్లోకి వెళ్ళిపోతున్నారు, మీరు ఎలా రైట్ అండి అని అందరూ అడుగుతాను. నేను వెళ్ళాల్సిందే. ఈ 5 సంవత్సరాల్లో 100 మంది గుంటలు మెసేజ్లు చేశారు నాకు. కొందరు చిన్న చితక హీరోయిన్లు కూడా ఉన్నారు అందులో. కొందరైతే తొబ్బే వచ్చేస్తే సమర్పించేసుకుంటామండి అన్న. నేను అన్నాను, TV9, TV5, NDTV, మా టీవీ, ఈటీవీ, జీటీవీ, జెమినీ టీవీ, ఇన్ని టీవీలు ఉన్నాయమ్మా, నేను సమర్పించేసుకుంటే ఇది కలికాలము. ముళ్ళు చాకు మీద పడినా ఆపొచ్చి ముళ్ళు మీద పడినా ముళ్ళు ఇరిగిపోతుంది. మేము ఇంకా టీవీ వాళ్ళు అందరూ ఆ ప్రపంచ యాత్రికుడు ఆటగారు రాసలేదు నేస్తారు, ఎందుకు ఈ కర్మ ఎందుకు అని చెప్పి నేను దూరం ఉన్నాను. ఆయన వాళ్ళు చెప్పాను, నేనేం చెప్పానంటే నేను ఇంటర్నేషనల్ ఆటగానమ్మా, నేషనల్ ఆటగాను కాదు, జిల్లా రాష్ట్ర స్థాయి ఆటలు నేను ఆడినాను, మనంతా ఇంటర్నేషనల్ అని చెప్పాను. ఆయన మాకు లోకానంద మాస్టర్ మా స్కూల్లో ఏడు చెప్పారు, భారతదేశంలో మాత్రమే భారతీయులందరూ నా సోదరి మనులు అని చెప్పి నేను అది బాగా గుర్తుపెట్టుకుని చెప్తాను. 100 మందికి అక్క అని చెప్పాను, చెల్లి అని చెప్పాను. అక్క చెల్లి అనేసరికి వాళ్ళు ఇంకా మనసు విరిగిపోయింది. అక్క చెల్లి అనేసి ఏ బాధ ఉండదు. ఇది సింపుల్ ట్రిక్. మనకు ఇష్టమైన అమ్మాయిని ప్రేమించాలి, ఇష్టమైన అమ్మాయిని పూజించాలి. నేను ప్రతి దేశంలో నా అమ్మాయిని పూజిస్తాను, ప్రేమిస్తాను. మన ఆడ దేవతలు అసలు చెప్పనా, కళ్ళు అసోల్ అంటే కళ్ళు బ్లూ కలర్లో ఉన్నాయి. యువర్ ఐస్ ఇస్ బ్యూటిఫుల్, చాలా బాగుంది. అలా మనం పొగడాల, కొలంబస్ అయిపోతాం. చిన్న జీవితం అబ్బా. అమ్మాయిని మనం పూజించాలా, ప్రేమించాలా, పొగడాల. ఎంత పొగుడినా తక్కువ ఉండదు. దేవతలు వాళ్ళని బాగా చూసి, అంతేగాని రేపులు, యాసిడ్లు, జల్లి మారండి రా, అంత చదువుకోండి రా.